హలో. నమస్తే అండి. బాగున్నారా అంతా? అండ్ మేము చాలా బాగున్నాము. అండ్ చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాము. అండ్ ఎందుకు అంటే మేము మా సిస్టర్ వాళ్ళ ప్లేస్‌కెళ్తున్నామండి. ఈ క్రిస్మస్‌కి అండ్ ఫెస్టివల్‌కి కూడా మేము అక్కడే ఉంటాము. అండ్ అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం మా సిస్టర్ వాళ్ళతో కలిసి. అండ్ మీలో చాలా మందికి తెలుసు మా సిస్టర్ వాళ్ళు కూడా యూఎస్‌లోనే ఉంటున్నారు అనేసి. వాళ్ళొచ్చి యారిజోనా స్టేట్‌లో ఉంటున్నారు. సో, మేము అక్కడికే వెళ్తున్నాము. ఇంకా 2 డేస్‌లో వెళ్తున్నామండి. సో, ఇంక ఇక్కడంతా బట్టలు చూడండి ఎలా ఉన్నాయో. కనిపిస్తున్నాయా? సో, అన్నీ ప్యాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, ఇంకా ఓన్లీ హ్యాండ్ లగేజే ఉందండి. హాయ్. ఎక్కడికెళ్తున్నాము? మనము పిన్ని హౌస్‌కి వెళ్తున్నాం క్రిస్మస్‌కి. యెస్. మేము పిన్ని వాళ్ళ హౌస్‌కెళ్తున్నాం. సో, ఇంకా హ్యాండ్ లగేజ్‌లో ఇవన్నీ ప్యాక్ చేయాలి. మెయిన్ లగేజ్ అంతా ఏం బుక్ చేసుకోలేదండి. అండ్ మాకు మెయిన్ లగేజ్ కూడా లేదు. ఎందుకంటే డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ కదా! సో, మాకు అంత స్టఫ్ కూడా లేదు కదా అని చెప్పి బుక్ చేసుకోలేదు. బట్ మా చెల్లి వాళ్ళ నుంచి ఇక్కడికి రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఎక్స్‌ట్రా లగేజ్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మిక్సర్ అన్నీ ఉన్నాయి. తను నా కోసమని ఇండియా నుంచి చాలా స్టఫ్ తెచ్చునింది. అవన్నీ తెచ్చుకోవాలి కదా! సో, ఇంక అక్కడి నుంచి ఎక్స్‌ట్రా లగేజ్ బుక్ చేసుకుంటాను. సో, ఇంక మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్‌లో మేము మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఎలా సరే ఉండు నాన్న. ఇంక మేము సారీ మర్చిపోతున్నా. నువ్వు మాట్లాడకురా మధ్యలో. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయనేది కింద కమెంట్ సెక్షన్‌లో చెప్తూ ఉండండి. సో, నెక్స్ట్ ఇంకా కమింగ్ వ్లాగ్స్‌లో మేము మా సిస్టర్ వాళ్ళతో ఎలా స్పెండ్ చేస్తామనేది మీరంతా చూడొచ్చు. అండ్ మా చెల్లికి డెకరేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అండ్ తను ఆర్గనైజింగ్ అవి చాలా చేస్తూ ఉంటది. సో, నేను మీకు తను ఎలా ఆర్గనైజ్ చేస్తునింది అనేవన్నీ చూపిస్తాను మీకు. ఈ ట్రిప్ అయితే మాకు టోటల్ 6 అవర్స్ ట్రిప్ అండి. ఫస్ట్ ఇక్కడి నుంచి 3 అవర్స్ సియాటల్‌కి కార్‌లో వెళ్తున్నాం. అండ్ అక్కడి నుంచి మా సిస్టర్ వాళ్ళ ప్లేస్‌కి సో, టోటల్ 6 అవర్స్ జర్నీ. ఇంకా 6 అవర్స్ సాష్టాని ఎంగేజ్ చేయాలి కదా! అండ్ మాకు ఫ్లైట్ వచ్చి ఈవినింగ్ 7:00కి సియాటల్ నుంచి. సో, ఇంక ఇక్కడ మేము ఆఫ్టర్‌నూనే బయలుదేరుతాము. సో, ఆల్రెడీ కార్ రెంట్‌కి బుక్ చేసుకున్నామండి. ఇక్కడ పిక్ చేసుకొని సియాటల్‌లో కార్ డ్రాప్ చేస్తాం. అండ్ అక్కడి నుంచి ఫ్లైట్‌కెళ్ళిపోతాము. నైట్ మేము రీచ్ అయ్యేసరికి 10 అయిపోతుంది. సో, ఇంకా ఫస్ట్ నేను హ్యాండ్ లగేజ్ ప్యాక్ చేయాలి. ఆ తర్వాత సహస్రాకి బ్యాక్ ప్యాక్స్ అంటే 6 అవర్స్ ఎంగేజ్ చేయాలంటే తనకి ఇంట్రెస్టింగ్‌గా ఉండే స్టఫ్ ఏదైనా తీసుకోవాలి కదా! అండ్ నేను సహస్రాని ఎలా ఎంగేజ్ చేస్తాను అనేసి మీకు ఈ వ్లాగ్‌లో క్లియర్‌గా చెప్తానండి. ఫ్లైట్ అంటే చాలా ఇష్టం పిన్ని వాళ్ళ ఇంటికి. యెస్. సాష్ట అయితే చాలా వెయిట్ చేస్తుంది. అండ్ నేను సాష్ట బ్యాక్ ప్యాక్‌లో ఏమేమి సర్దుతాననేది మీకు ఇవాళ అంతా చూపిస్తానండి. చాలా ఇంట్రెస్టింగ్ ఐటెమ్స్ చూడు. ఆ! నేను ఈరోజు నేను చాలా వెయిట్ చేశాను. పొద్దున నేను స్లీప్ అయ్యాను అనుకో. పొద్దున 10 అవుతున్నప్పుడు నేను పోతా. సరే నేను చెప్తాను. కొంచెం చెప్పండి. వాళ్ళకి అర్థం కాదు నువ్వేం చెప్పావు. సాష్ట 10 డేస్ నుంచి వెయిట్ చేస్తుందండి. చాలా అంటే రేపు పొద్దున 10 డేస్ అయిపోతాయంట. ఇంకా స్లీప్ అయిన తర్వాత వెళ్తాను అని చెప్తుంది. సో, సాష్ట బ్యాక్ ప్యాక్ నేను సర్దుతాను. ఏమేమి సర్దుతాననేది మీకు చూపిస్తానండి. అండ్ సాష్ట నేను ఎలా ఎంగేజ్ చేస్తాను ఫ్లైట్‌లో ఎళ్ళేటప్పుడు అనేది కూడా మీకు ఇవాళ షేర్ చేసుకుంటాను. అండ్ మీ అందరికీ అయితే ఖచ్చితంగా నచ్చుద్దని అనుకుంటున్నాను. సో, మీరైతే ఖచ్చితంగా ఈ వ్లాగ్‌ని చివరి వరకు చూడండి. ఇంట్లో చాలా నాకు స్టిక్కర్స్ ఉన్నాయి. నేను ప్రతితో ఆడుకుంటే కానీ నాకు చాలా స్టిక్కర్స్ ఉన్నాయి. నాకు స్టిక్కర్స్ ఉన్నాయి. వాళ్ళ పిన్ని స్టిక్కర్స్ అయితే పెట్టిందంట సాష్ట కోసం. దానికోసం వెయిట్ చేస్తూ ఉంది. సో, ఇంక మీరైతే వ్లాగ్‌ని చూసేయండి. బాయ్. బాయ్. హాయ్. ఈరోజు నేను బట్టలు సర్దుకుంటున్నా. ఇంకిక్కడ నేను లగేజ్ ప్యాక్ చేస్తున్నానండి. నేనైతే మా ముగ్గురికి హ్యాండ్ లగేజ్ ఉంది గదా! సో, సరిపోతుంది అని అనుకోని మెయిన్ లగేజ్ బుక్ చేసుకోలేదు. తీరా ప్యాక్ చేశాక నాకస్సలు సరిపోలేదండి. ఇంకా అప్పటికప్పుడు ఎక్స్‌ట్రా లగేజ్ బుక్ చేయించాను. సో, 25 కేజెస్ $30 పే చేశాం దానికి. సో, ఎక్స్‌ట్రా లగేజ్ గాని బుక్ చేయకపోయుంటే కష్టమే అయ్యేది. యాక్చువల్‌గా అయితే వాళ్ళిచ్చిన హ్యాండ్ లగేజ్‌లో ఎంత పెట్టాలి అనేది మాక్సిమం లిమిట్ అయితే లేదు. మనకి ఎంత కావాలంటే అంత పెట్టొచ్చు. కానీ మనకున్న హ్యాండ్ లగేజ్‌కి అది సరిపోదండి. చిన్న బ్యాగ్సే ఇచ్చారు ఇంచెస్. సో, దాంట్లో అన్నీ సర్దలేము. కాబట్టి ఇంక ఎక్స్‌ట్రా లగేజ్ బుక్ చేయాల్సొచ్చింది. సో, ఎనీవే ఎక్స్‌ట్రా లగేజ్ బుక్ చేసేసి దానికి కూడా నేను నీట్‌గా అంతా ప్యాక్ చేశానండి. ఇంకా సహస్రాకి చాలా బట్టలు తీసుకొచ్చాను. ఈ ట్రావెల్ బ్యాగ్స్ వచ్చి నేను ఫిన్లాండ్‌లో తీసుకున్నాను.
వెర్కోకాప్ప స్టోర్ ఉంటుంది ఫిన్లాండ్లో, అందులో తీసుకున్నానండి. మామూలుగా అయితే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఒక డే ఆఫర్ పడింది. సో ఇది 50 యూరోస్ అనుకుంటా దీని ఒరిజినల్ కాస్ట్. బట్ మేమైతే 10కో 12 ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ 10 యూరోస్కేమో తీసుకున్నట్టు నాకు బాగా గుర్తుంది. చాలా పెద్ద డీల్ అదైతే, అసలు పెట్టంగానే అలా అయిపోయాయి. సో ఈ బ్యాగ్స్ మాకు బాగా నచ్చాయి. అండ్ నేను ఇండియాకి కూడా ఒక సెట్ తీసుకెళ్ళాను ఇలాంటిది. సో ఇది వచ్చి సాస్ట్ హ్యాండ్ లగేజ్. అండ్ ఇప్పుడు ఇది బ్యాక్ ప్యాక్ అండి. అమ్మ పెట్టుకోండి, ఇట్స్ ఓకే, షేరింగ్ చేసుకుంటా అమ్మతో ఈ బ్యాగ్. ఓకే, ఇప్పుడు నేను సహస్ర బ్యాక్ ప్యాక్లో ఏమేమి పెడతానని చూపిస్తాను. మేబీ ఎవ్రీ కిడ్కి ఇంట్రెస్ట్ చాలా డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ సహస్ర ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని నేను తనకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటే అవి పెడుతున్నాను. సో ఇప్పుడు సహస్ర బ్యాక్ ప్యాక్లో ఏమేమి సర్దుతుంది అనేది మీకు చూపిస్తాను. yes కానీ అమ్మ నాకు ఒక స్కూల్ జాయిన్ చేసింది, టీచర్ ఒక స్లైడ్ ఉంది. సహస్ర ఏం చెప్తుందంటే అంటే మా సిస్టర్ వాళ్ళ హౌస్ నుంచి వచ్చాక తనని నేను డే కేర్ జాయిన్ చేస్తానని చెప్పాను. అది వెళ్ళి చూసి వచ్చాము కదా, మీరు ఆల్రెడీ ఆ వ్లాగ్ చూసి ఉంటారు. సో దాని గురించి చెప్తూ ఉంది. సో ఇంకా ఫస్ట్ సహస్రకి ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి అంటే బుక్స్ అండి. నేను బుక్స్ అన్ని చదివితే ఇంటెలిజెంట్ అవుతారు. ఉండమ్ము ఇవన్నీ నేను ఈ బుక్స్ వచ్చి యాక్చువల్గా ఎక్కడ తీసుకొచ్చానంటే ఇది డాలర్ ట్రీలో తీసుకొచ్చాను. బట్ ఈ స్టోరీ బుక్స్ అయితే నేను టార్గెట్లో తీసుకొచ్చాను. సో సహస్రకి ఈ బుక్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ బుక్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇవన్నీ అయితే స్టోరీ బుక్స్. సో ఇందులో సహస్రకి ఏది ఇష్టమైతే ఆ ఒక స్టోరీ బుక్ తీసుకుంటాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 hours జర్నీ కాబట్టి తనకి చదువుతూ వెళ్తే అది ఎన్ని అవర్స్ అయినా తను అలానే కూర్చుంటుంది. అండ్ ఈ బుక్ అయితే ఎడిషన్స్ అండి, ఫస్ట్ గ్రేడ్ ఎడిషన్స్. సో సహస్ర అయితే ఇవన్నీ చేస్తుంది తనకొచ్చు, అందుకే ఇంక నేను ఇవి తీసుకున్నాను. అండ్ ఇందులో చాలా బాగున్నాయండి. ఇది యాక్చువల్గా అయితే నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను, $1. సో ఇది సహస్ర అయితే ఇవన్నీ చేయగలుగుతుంది. సో దీని దగ్గర చేయిద్దామని చెప్పి ఇంకా తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బుక్స్ నా అంతటి నేను తీసుకోలేదండి. సహస్ర వెళ్ళి ఆ డాలర్ ట్రీ స్టోర్లో నేను ఏవో చూస్తూ ఉంటే తనంతటి తను తీసుకుంది, ఇవి నెంబర్స్ ఉన్నాయి అని చెప్పి. సో ఇంకా చెప్పిస్తాను కదా నేను అని చెప్పి తీసుకున్నాను. మోస్ట్లీ తను చేస్తుందని అనుకుంటున్నా. సో ఇది వచ్చి ఆల్ఫాబెట్స్ బుక్. సో కలరింగ్ వేయాలి. అండ్ ఇలా దీని కలరింగ్ వేస్తూ అండ్ దీంట్లో కలరింగ్, ఈ లెటర్కి కలరింగ్ వేస్తూ ఇక్కడ స్పెల్లింగ్స్ అన్నీ చెప్పాలి. సో బాగున్నాయి కదా. నాకు ఒక ప్రెజెంట్ ఇచ్చింది, ఇది చాలా ఇంపార్టెంట్. అమ్మ నాకు లాట్స్ ఆఫ్ థింగ్స్ నేర్పిస్తే చూపిస్తాను. ఏంటివి చెప్పు. వాళ్ళు నీకు చెప్తారులే ఏంటవనేది కింద కమెంట్ సెక్షన్లో నీకోసం చెప్తారు. ఓకేనా? నువ్వు నా వీడియో చూస్తావా? వీడియోస్ అన్నీ చూస్తారులే చిన్న. సరే కొంచెం ఉన్నాము, ఏం కాదులే. సో ఇప్పుడు ఈ బుక్స్ అన్నీ ఉన్నాయి కదా. అండ్ ఇవన్నీ అయితే స్టోరీ బుక్స్, ఇవన్నీ అయితే ఇంకా యాక్టివిటీ బుక్స్ అండి. నేను డాలర్ ట్రీలో తీసుకొచ్చాను. ఈ బుక్ ఏంటి అంటే ఇక్కడ మీకు స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక సైడు పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. అండ్ ఇక్కడ లోపల వచ్చే యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళు చెప్తూ ఉంటారు ఎక్కడ మనము పర్ఫ్యూమ్ వచ్చే స్టిక్కర్స్ అంటించాలి. అండ్ సాస్టాక్ అయితే కొంచెం కష్టమే, బట్ నేను చెప్పిస్తూ ఉంటే తను చేయగలుగుతుంది. సో అందుకే ఈ యాక్టివిటీ బుక్ తీసుకున్నాను. చూడు అమ్మ, ఈ వాసన చూస్తావు ఒకసారి, ఈ హాట్ వాసన. అవును నాన్న, ఢిల్లీ. సో ఇవన్నీ కూడా యాక్టివిటీస్ బుక్స్ అండి, కనిపిస్తున్నాయి కదా మీకు. సో చూడండి ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో. సో ఈ బుక్స్ తీసుకొచ్చాను సహస్ర కోసం. చూడండి వీళ్ళు ఇందులో ఫైండ్ చేయాలా సహస్ర థింగ్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు కదా. సో ఇది ఈ డోనట్ ఎక్కడుంది ఇక్కడ అనేసి సెర్చ్ చేయాలా, ఫైండ్ చేయాలా. సో ఈ బుక్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇవన్నీ నేను డాలర్ ట్రీలో తీసుకొచ్చాను. అండ్ డాలర్ ట్రీ షాప్లో అయితే చాలా బాగున్నాయండి బుక్స్. ఇంకా చాలా యాక్టివిటీ బుక్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి సహస్ర ఇవి చేస్తే చాలు అని చెప్పి ఇవి తీసుకొచ్చాను. సో ఇప్పుడు నేను సహస్ర బ్యాక్ ప్యాక్లోకి ఒక స్టోరీ బుక్ ఆర్ 2 తన ఇష్టం, ఇంకా ఏ స్టోరీ బుక్స్ తీసుకుంటుందో అనేది. అండ్ ఈ యాక్టివిటీ బుక్స్ తీసుకుంటానండి. ఇవి కానీ తీసుకెళ్ళానంటే నాకు ఇంకా 6 hours కాదు 10 hours అయినా నాకు జర్నీలో ఏ ప్రాబ్లం ఉండదు. సో తనకి ఇంట్రెస్టింగ్గా ఉండే యాక్టివిటీస్ నేను ఎప్పుడు క్యారీ చేస్తాను. కూడా మీరు నా ట్రావెల్ బ్లాగ్స్ అన్ని చూసుంటారు. టర్కీ టు కాలిఫోర్నియా కావచ్చు, ఫిన్లాండ్ టు టర్కీ కావచ్చు, నేను చాలా యాక్టివిటీస్ క్యారీ చేస్తుంటాను. డ్రాయింగ్స్ కానీ కలరింగ్స్ కానీ తనకి. బట్ నేను ఏమేమి బ్యాక్ ప్యాక్లో పెడతాను అనేది మీకు ఎప్పుడు చూపించలేదండి. సో ఈసారి చూపిద్దామనిపించింది.
సో ఎప్పుడు నేను సాష్టాకి ఇంట్రెస్టింగ్గా ఉండే యాక్టివిటీస్ కానీ స్టోరీ బుక్స్ కానీ ఆర్ తను ఏది ఇంట్రెస్టింగ్ ఉంటే అది తీసుకుంటాను. ఓహో అవునా. అవును. అండ్ ఇది ఒక ముచ్చుమెల్ల. నేనైతే సాష్ట్రా లేకుండా ఈ వీడియో చేద్దాం అనుకున్నానండి. నేను ఎప్పుడు వీడియో ఎత్తుకున్నా ఆర్ ఎప్పుడన్నా మాట్లాడుతుంటే టకటకా వచ్చేస్తుంది, ఇంకా నేను చెప్తా నేను మాట్లాడతా అనేసి నేను ఎంత ఎస్కేప్ అయి వస్తానో ఆ అమ్మాయి దగ్గరికి వీడియో చేద్దామని చెప్పి ఎప్పుడు నా వెంటే తిరుగుతూ ఉంటుంది. సో తను తప్పించుకొని చేయలేకపోతున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఇంకా తనకి ఇంట్రెస్ట్ అయిన యాక్టివిటీస్ ఒకటి అది పక్కన పెడితే ఒక పేర్ బట్టలు ఎప్పుడు ఉంటాయండి. ఇంతవరకు ఎప్పుడు నాకు యూజ్ అవ్వలేదు చేంజ్ చేయడానికి, బట్ ఎక్స్ట్రా పేర్ అయితే ఉంటుంది, ఎప్పుడన్నా నెససరీ ఉంటుంది అనేసి పెట్టుంటాను. అయితే ఈ ఫుడ్ ఐటమ్స్ అండి ఎప్పుడు కానీ సాష్టాకి నేను ఫుడ్ ఐటమ్స్ ఆబ్వియస్లీ క్యారీ చేస్తాను. నేనే కాదు ఎవ్రీ పేరెంట్ క్యారీ చేస్తారనుకోండి. బట్ సాష్టా బిస్కెట్స్ అయితే అసలు తిందండి, మామూలు బిస్కెట్స్ ఇస్తే తిందు. సో ఇదో ఇలాంటివి ఓట్ బార్ లాగా సంథింగ్ ఇలాంటివి ఏమన్నా ఇస్తే మాత్రం తనకు చాలా ఇష్టం. సో ఇవైతే తినేస్తుంది కాబట్టి ఇవి ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటాను నేను. సో ఇవైతే మ్యాండేటరీ థింగ్స్, తన యాక్టివిటీ బుక్స్, 1 పేర్ క్లాత్స్ అండ్ ఇట్లా ఫుడ్ స్టఫ్ ఇవన్నీ తీసుకుంటాను. అండ్ ఇంకా ట్రావెల్ స్టార్ట్ అవుతుంది అనగా ఒక 2 hours ముందు కుకుంబర్ ఇట్లా ఫ్రూట్స్ కూడా ఏమైనా కట్ చేసి తన బ్యాక్ ప్యాక్లో పెట్టేస్తాను. ఇంకా వాటర్ బాటిల్. సో ఈ స్టఫ్ మాత్రం ఇంకా తన బ్యాక్ ప్యాక్లో ఉంటుంది. సో నేను క్యారీ చేసే స్టఫ్ మాత్రం ఇవేనండి సాష్ట్రాకి. ఇంతకు మించి ఇంకేం క్యారీ చేయను, తన బ్యాగ్లో ఇంకేమీ ఉండవు. సో సరే తీసుకో సాష్ట్రా నీ క్యారీ బ్యాగ్. ఓకే. సో నాకు తెలిసి ఇది మీ అందరికి యూజ్ అవుద్దని అనుకుంటా. ఆబ్వియస్లీ ప్రతి పేరెంట్ ఇవన్నీ క్యారీ చేస్తారు. బట్ నేను జస్ట్ సాష్ట్రాకి నేనేం క్యారీ చేస్తానని చూపిస్తున్నానండి. మెయిన్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ యాక్టివిటీ బుక్స్, ఈ స్టోరీ బుక్స్ అండి. ఇవి మాత్రం ఉంటే నేను 10 hours కాదు 1 day మొత్తం సాష్ట్రాతో జర్నీ చేయగలుగుతాను. అంత ఈజీగా సాష్ట్రాని నేను ఎంగేజ్ చేయొచ్చు. మనం కానీ కూర్చొని తనతో స్టోరీస్ చెప్తూ యాక్టివిటీస్ చేయిస్తూ కానీ ఎంగేజ్ చేయగలిగితే తనకి ఫోన్ కానీ టీవీ కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మేము తన దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వడానికి తనకి టీవీ పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటాము. సో సాష్ట్రా అయితే అలా ఉంటుంది. ఓకే. సాష్ట్రాకి చాలా ఇంట్రెస్టింగ్ అండి ఇలాంటి టాపిక్స్ అన్నీ. ఫైండ్ చేసేసావా? ఎస్, వెరీ గుడ్. అవునే, అవును దాంకో ఉంది. సో ఇదన్నమాట నేను సాష్ట్రాకి బ్యాక్ ప్యాక్లో పెట్టే స్టఫ్. అండ్ వాటర్ బాటిల్ లేదు ఇక్కడ, సో ఇంకా అది కూడా పెడతాను. అండ్ ఇంకా ట్రావెల్ స్టార్ట్ అవుతుంది అనగా ఫ్రూట్స్ కొన్ని కట్ చేసి తన బ్యాక్ ప్యాక్లో పెట్టేస్తాను. సో చూసారు కదా సాష్ట్రా బ్యాక్ ప్యాక్లో నేను ఏమేమి సర్దాను. సో అవైతే చాలండి, నాకైతే అవి చాలా సఫిషియెంట్ సాష్ట్రాని ఎంగేజ్ చేయడానికి. సో ఇంకా సాష్ట్రా బ్యాక్ ప్యాక్ సర్దేశాను అండ్ మా మెయిన్ లగేజ్ మొత్తం అంతా ప్యాక్ చేసేసాను. ఇంక ఇక్కడ అంక పెన్సిల్ అవన్నీ కావాలి కదా, అవి కూడా సర్దుతూ ఉన్నాను. ఏంటమ్మా నేను ఆ సైడ్ నేను పెడతాలే అమ్మా, నువ్వు భయపడకు. చూడు మళ్ళీ చిరిగిపోతాను. నా బుక్ చిరిగిపోదులే నాన్న, నేను పెడతాను. ఎక్కడ ఏం కాదులే, అలా ఉంటే ఏమైంది, పడుతుంది. ఇదిగో చూడు, పట్టించుడు నీట్గానే. గిఫ్ట్ నేను తెచ్చిన ఎందుకంటే బోరింగ్ ఉంది కదా, నాకు ఏం లేదు, నాకు గిఫ్ట్ కావాలంటాను కదా, అంటే నేను తెచ్చిన. అవునా? ఫ్రైడే గిఫ్ట్ నేను ఆడుకున్న ఫ్రైడే తెలియదు కదా, కొంచెం బేబీగా మాట్లాడతారు. ఇంకా అన్నీ రెడీ చేసేసి అక్కడ పెట్టేశాను. ఇంకా మేము వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉన్నామండి. సో ఇంకా అన్నీ ఒకసారి నేను రీచెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఉన్నాయో లేవా అనేసి. ఇంకా ల్యాప్టాప్ ఛార్జెస్ అవి పెండింగ్ ఉన్నాయి. సో ఇంకా అవి పోయే ముందు సర్దుకుంటాను. సో ఇంక ఇక్కడ పాస్పోర్ట్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని అన్నీ చెక్ చేసుకుంటున్నానండి. ఇంకా సాష్ట్రాకి లక్ష్మికి అయితే ఫినిష్ పాస్పోర్ట్స్ ఉన్నాయి, నాకైతే ఇండియన్ పాస్పోర్ట్. నేనైతే ఇప్పటికి చాలా ఫీల్ అవుతున్నాను. నాకైతే ఫినిష్ పాస్పోర్ట్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ నేను, కానీ అప్లై చేయలేదు. మళ్ళీ చేద్దాంలే అనుకొని వదిలేశాను. సో ఇంకా యూఎస్కి మూవ్ అయిపోయాము. సో ఫినిష్ పాస్పోర్ట్ ఉంటే బాగుండని ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఎనీవే, సో అదండి. ఇంకా ఈ వ్లాగ్ మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అని కూడా అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.